తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం యూరియా కొరత విపరీతంగా ఉంది. వానలో తడుస్తూ యూరియా సరఫరా కేంద్రాల ముందు రైతులు క్యూ కడుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతుల బారులు, చెప్పులు ఉంచిన దృశ్యాలు, రాస్తా రోకోలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం సరిహద్దు వరకు చాలా జిల్లాల్లో కనిపిస్తున్నాయి. తెలంగాణలో యూరియా కొరతకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. సాధారణంగా వర్షాకాలంలో దేశవ్యాప్తంగా పంటల సాగు అధికంగా ఉంటుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులు ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటల సాగుకు వర్షం ఎంత ముఖ్యమో ఎరువులు కూడా అంతే ముఖ్యం. గతంలో సహజ సిద్ధంగా రైతులే పశు వ్యర్థాలతో ఎరువులు తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు రసాయన ఎరువులపైనే ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఒక్కోసారి డిమాండ్కు సరిపడా ఎరువులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఇలాగే మారింది. తమ పంటలను కాపాడుకునేందుకు ఎరువుల కోసం రైతులు చిన్న యుద్ధమే చేయాల్సి వస్తోంది. తెలంగాణలో యూరియా కొరత మరీ ఎక్కువగా ఉంది. రైతులు వానలో తడుస్తూనే క్యూ లైన్లో నిలబడినా, రోజంతా పడిగాపులు కాసినా 1-2 బస్తాల కంటే ఎక్కువ దొరకడం లేదు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే రైతులను వ్యవసాయ అధికారులు కంట్రోల్ చేయలేక పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాల పంపిణీ చేపట్టడం, యూరియా లోడ్తో వెళ్తున్న లారీలను రైతులు అడ్డుకోవడం వంటి ఘటనలు చూస్తున్నాం. దీంతో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ కూడా యూరియా చుట్టూ సాగుతున్నాయి. ఈ యూరియా కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. రాష్ట్రానికి సరిపడా యూరియాను సరఫరా చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. లేదు సరఫరా తగ్గించడం వల్లే కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎరువుల కొరతకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు కారణమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలా 3 పార్టీల మధ్య యూరియా వ్యవహారంపైనే మాటల యుద్ధం సాగుతోంది. మరోవైపు రైతులు కూడా అధికార కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల వైఫల్యం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వాపోతున్నారు. మొత్తంగా యూరియా కొరత తెలంగాణలో హీట్ పెంచింది. రైతులు ఆందోళనలు, రాజకీయ నాయకుల మాటల యుద్ధం కొనసాగుతున్నాయి. ఇలా కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ను కూడా యూరియా కొరత వెంటాడుతోంది. కానీ అక్కడ రైతులు ఆందోళన చేపడుతున్న ఘటనలు కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత ఉందని చెబుతుంటే టీడీపీ నాయకులు అలాంటిదేమీ లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా తెలంగాణ స్థాయిలో ఆందోళనకర పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడక్కడ యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతకు కారణాలను ఒకసారి విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాలు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి రైతు సంక్షేమ పథకాలను చేపడుతున్నాయి. అలాగే గత 10 ఏళ్లలో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టాయి. దీంతో గతంలో వ్యవసాయ యోగ్యంగా లేని భూమి కూడా సాగు భూమిగా మారింది. ఇలా ప్రతి ఏటా సాగు భూమి పెరగడంలో ఎరువుల వినియోగం కూడా పెరిగింది. కానీ దేశంలో ఎరువుల ఉత్పత్తి, దిగుబడి ఆ స్థాయిలో పెరగలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరతకు సాగు భూమి పెరగడం కూడా ఓ కారణంగా వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే సాధారణంగా ఇతర పంటలతో పోలిస్తే వరి, పత్తి పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటలే ఎక్కువగా రైతులు వేస్తున్నారు. కాబట్టి ఎరువుల వినియోగం ఎక్కువైంది. అందువల్లే ఈ స్థాయిలో ఎరువుల కొరత ఏర్పడిందనేది మరికొందరి వాదన. యూరియా కొరతకు అంతర్జాతీయ కారణాలను ఒకసారి చూస్తే రైతులకు ఏ పంటకు ఎంత ఎరువు వాడాలి అనే అవగాహన ఉండడం లేదు. అందుకే ఎంత ఎక్కువ ఎరువులు వాడితే అంత ఎక్కువ పంట దిగుబడి వస్తుందని భావించేవారు ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా అవసరం లేకున్నా ఎరువులు కొనుగోలు చేసి ఇష్టం వచ్చినట్లుగా పంట పొలాల్లో చల్లుతున్నారు. అలాగే భవిష్యత్ అవసరాల కోసమని ఇంట్లో దాచుకునేవారు ఉన్నారు. దీనివల్ల కూడా ఎరువుల కొరత ఏర్పడుతోంది. కాబట్టి ప్రభుత్వాలు ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు కూడా యూరియా కొరతకు కారణమయ్యాయి. యూరియా ఉత్పత్తికి వినియోగించే సహజ వాయువుల ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడడం కూడా భారత్లో యూరియా కొరతకు కారణమయ్యాయి. భారతదేశం ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే రసాయన ఎరువులను దేశీయంగా తయారు చేసుకోవడంతో పాటు
పొరుగు దేశం చైనా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈసారి చైనా ఎరువుల దిగుమతిని తగ్గించింది. ఇదే సమయంలో తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL, ఒడిశాలోని తాల్చేర్ ఫర్టిలైజర్ ప్లాంట్లో ఎరువుల ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో ఈసారి ఎరువుల కొరత ఎక్కువగా ఉంది. గతంలో కేవలం వ్యవసాయం కోసమే యూరియా వంటి రసాయన ఎరువులను వాడేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయేతర పనులకు అంటే కల్తీ పాలు, కల్తీ బీర్ల తయారీ వంటి వాటికి కూడా యూరియాను ఉపయోగిస్తున్నారు. ఇలా వ్యవసాయం కోసం సబ్సిడీపై అందించే యూరియా పక్కదారి పట్టడం కూడా కొరతకు కారణమైంది. భారతదేశంలో ఫర్టిలైజర్స్ను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేది మరో వాదన కూడా ఉంది. ఇలా కొరత సృష్టించి అధిక ధరలకు వాటిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా రైతులకు సబ్సిడీపై అందించాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలించడం కూడా ప్రస్తుతం యూరియా కొరతకు ఓ కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని యూరియా కొరతను అధిగమించి దేశానికి అన్నం పెట్టే రైతుల యూరియా కష్టాలను తీర్చాలని విజన్ టీవీ కోరుకుంటోంది. స్పెషల్ రిపోర్ట్, విజన్ టీవీ.